భారతదేశం చరిత్రకు ఆధ్యాత్మికతకు నిలయంగా నిలిచింది. భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే కొన్ని ప్రదేశాలు అంతుచిక్కని రహస్యాలతో నిండిపోయి ఉంటాయి. అలాంటి వాటి గురించి విన్నప్పుడు, చూసినప్పుడు మనసులో కలవరం కలుగుతుంది. అలాంటి ప్రదేశాలలో కైలాస మానస సరోవర్ యాత్ర కూడా ఒకటి. ఈ యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు అనేక రహస్య ప్రదేశాలను, అద్భుతమైన దృశ్యాలను చూస్తూ ఉంటాం. అలాగే భయాన్ని కలిగించే కొన్ని ప్రదేశాలను కూడా చూస్తూ ఉంటాం. వాటిలో ఒకటే యమద్వారం. హిమాలయాల గర్భంలో విరాజిల్లే మిస్టరీలలో ఓ మహామర్మం ఇది. ఈ ద్వారం ఆధ్యాత్మికతతో నిండిన ప్రదేశం మాత్రమే కాదు, భక్తుల మనస్సుల్లో భయాన్ని కలిగించే మరణాన్ని గుర్తు చేస్తుందట. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేయడం అంటే హిందూ ధర్మంలో, బౌద్ధంలో, జైనంలో ఒక పవిత్ర యాత్ర. ఈ యాత్రలో తొలి మెట్టు యమద్వారాన్ని దాటడం. ఇది టిబెట్లోని దార్చేన్ గ్రామానికి సమీపంలో ఉంటుంది. టిబెటన్ భాషలో దీన్ని టార్బోచే అని పిలుస్తారు. కానీ భారతీయులు మతపరమైన విశ్వాసాలలో దీన్ని యముడి ద్వారం అని చెబుతూ ఉంటారు. స్థానికుల కథనాల ప్రకారం ఈ ద్వారం దగ్గర రాత్రి గడిపేవారు ప్రాణాలను కోల్పోతారట. గతంలో కొంతమంది ప్రయాణికులు అలాగే మరణించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ కథలు నిజమో కాదో చెప్పలేం. కానీ అక్కడ ఉండే గాలి తీవ్రత, ఆక్సిజన్ లోపం, ఎత్తైన ప్రాంతం అవడం వలన శరీరం ప్రభావితం అవుతుంది అనేది శాస్త్రీయ వాదన. అయితే యాత్రికులు మాత్రం ఈ ప్రదేశం మామూలు స్థలం కాదు అని, ఇక్కడ ఏవో అతీత శక్తులు ఉన్నాయి అని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ ద్వారాన్ని దాటి వెళ్లేవారు తల వెనక్కి తిప్పకుండా నేరుగా ముందుకు సాగాలి అంటారు. పురాణ విశ్వాసాల ప్రకారం యాత్రికులు యమద్వారం దాటిన వెంటనే అతని పాపాలన్నీ పోతాయి అని చెబుతూ ఉంటారు. ఈ ద్వారం దాటారంటే వారి జీవితంలో మోక్షానికి ముందడుగు పడుతుంది అని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ ద్వారాన్ని దాటేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతూ ఉంటారు. కైలాస మానస సరోవర ప్రాంతమంతా మతపరమైన రహస్యాలతో నిండి ఉంది. మానస సరోవరం నిర్మలత, అష్టపద పర్వత శ్రేణుల గంభీరత, సప్త ఋషులు తపస్సు చేసిన గుహలు మనిషిని లోతైన ఆలోచనల వైపు నడిపిస్తాయి. ఎందరో యాత్రికులు ఈ ద్వారాన్ని దాటి కైలాస పర్వత ప్రదక్షిణ చేస్తూ ఉంటారు.